అన్నయ్యకి ఉద్యోగం దొరికింది. హాయ్ జాలీ. ఇప్పుడు మన ఇద్దరం ఉండడానికి ఇల్లు చూడబోతున్నాం. పాపా, రేపు 8 o'clock అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. రేపు ఒక్కరోజుకి నువ్వు బస్సులో వెళ్తావా? సాయంత్రం వచ్చి నేనే పికప్ చేసుకుంటాను. పర్వాలేదన్నయ్య, టీచర్ తో బండ్లో వెళ్ళిపోతానులే. వెళ్ళగలుగుతావా? జాగ్రత్త. సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్ అన్నయ్య. ఇంకా రాత్రింది కదా, ఏంటి లేపేద్దామా? పెట్రోల్ తర్వాత పోసుకుందామరా, ముందు దాన్ని ఫాలో చేయి. వెళ్ళు. ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. అందరూ బాగుండాలి. నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఏంట్రా పిల్లనెక్కిస్తుంది? వదిలేరా, వెళ్ళేదారిలో చూసుకుందాం. కూర్చో. బాయ్ చెప్పు. బాయ్. ఏమైంది? తప్పకండి 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 తప్పకండి. ఎలాగైనా బండి డ్రైవ్ చేయడం, మన కాలంలోనే హాస్పిటల్ తీసుకెళ్దాం. పాప భయపడకు, నీకేం కాదు. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయరా. రండి. ఏం కాదు, ఏం కాదమ్మా, నీకేం కాదు. ఎక్కండి ఎక్కండి. ఏం కాదు, మీకేం కాదు. ఎక్కండి. బండి తీరా, బండి తీరా. మీరా, నన్ను చూడు మీరా. కళ్ళు తెరు మీరా. ఏంట్రా గోలా? ఆ పిల్లని సరే. హైదరాబాద్ లో జరిగే 10 యాక్సిడెంట్స్ లో 2 యాక్సిడెంట్లు మేం చేసేవే. ఊరికే అరవకే, నిన్ను ఎత్తుకు రావడానికే నీ బండి గుద్దా. తప్పండి తప్పండి తప్పండి. పని పని రాని 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 రాని. రేయ్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? మీరా 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 ఏమైందయ్యా? మీరా 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 ఏమైందో చెప్పరా. రే మావా, పిల్ల అదిరింది కదరా? అవునరా. ఎవరు? స్టూడెంటా, ఫ్రెండా? ఎవరు అడుగుతున్నావా? చెప్పవా. ఏయ్, దాన్ని రమ్మని చెప్పు. తను వస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు. రమ్మనవే. దాన్ని రమ్మని చెప్పు. అన్నా, సెకండ్ క్రాస్ స్ట్రీట్ కి ఎలా వెళ్ళాలి? తిన్నగా వెళ్ళి రైట్ తిరగమ్మా. థ్యాంక్స్ అన్నా.
ఎవర్రా నువ్వు? రేయ్ అడుగుతున్నావా చెప్పరా? ఎవర్రా? ఆ? ఎందుకురా అంత పని చేశారు? చెప్పు, త్వరగా బయలుదేరండి అయ్యగారు. ఏమైందిరా? మీరా డాక్టర్ అవ్వాలి, నేను తనతో పాటే ఉండాలని అంబులెన్స్ ఉద్యోగంలో చేరాను. కానీ చేరిన రోజే 3 హత్యలు చేసి జైలుకి వెళ్తాననుకోలేదు. తప్పు వాళ్ళ మీదే ఉంది కనుక ఎవరు సాక్ష్యం చెప్పడానికి రాలేదు. అందుకే చాలా తక్కువ శిక్ష పడింది. జైల్లోనే ఓ పెద్ద ఆయన నాకు వంట చేయడం నేర్పించాడు. బయటకు వచ్చాకే మురళి వీళ్ళందరినీ కలుసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళతో వంట పనికి వెళ్ళడం మొదలెట్టాను. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక మీదట మీకేం ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా మీకు నేనున్నాను. చెప్పండి అన్నా. కాసిన్ ప్రతాప్ రెడ్డి చంపేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నా? అవును శివ, కాసినికి సహాయం చేస్తానని చెప్పాడు కదా, అందుకే చంపేశాడు. ఎక్కడన్నా? ఎప్పుడు? ఏ బ్రిడ్జి మీద అయితే నువ్వు మధుని కొట్టావో అదే బ్రిడ్జి మీద కాసిని చంపేశాడు.
నేనెవరిని వెతుకుతున్నానో నీకు తెలుసు, ఎందుకు వెతుకుతున్నానో కూడా నీకు తెలుసు. చెప్పెక్కడున్నాను చెప్పరా. చెప్పను. వాడు ఎప్పుడైతే మధుని కొట్టాడో అప్పుడే నా మనిషి అయిపోయాడు. ఏదో మొక్క మొలిచినట్టుగా ఎక్కడి నుంచి మొలకొస్తున్నారు? ఇవిగో. ప్రతాప్ రెడ్డి నన్నే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. అందుకే కాదు శివ, సొంత ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి వచ్చింది. వచ్చే వారం ఐశ్వర్యక పరీక్షలు. ఈ సమయంలో ఇలాంటి సమస్య వచ్చి పడిందని చాలా బాధగా ఉంది బాబు. సార్, మీ ఎవ్వరికీ ఏం కాకూడదని కొద్ది రోజులు మీ బంధువుల ఇంట్లో ఉండమంటున్నాను. అలాగే బాబు. ఏం బాబు, ఇక్కడ ఉండడం మంచిది కాదంటున్నావు. నువ్వు మాతో వచ్చేయచ్చు కదా. లేదమ్మా, నేను ఎక్కడున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే మీరు బయలుదేరండి. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాం బాబు. ఈ ఏడాది పరీక్ష రాయలేకపోతున్నందుకు బాధపడకు. వచ్చే ఏడాది తప్పకుండా రాదు. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి ఐశ్వర్య. నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. సమస్యలు తీరాక నేనే వచ్చి తీసుకొస్తాను. నేను ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవే. ఏంటి అలా చూస్తున్నావు? ఈ బండోడా, మా ఇంటికి వచ్చి పీకల్దాకా మెక్కావు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, భోజనం చేసావా అని ఒక్క మాట అడిగావా? భోజనం చేస్తారా? ఆ? వెళ్ళి త్వరగా రెడీ చేయరా. నువ్వేంటి అలా చూస్తూ నుంచున్నావు? వెళ్ళి బుక్స్ తీసుకురా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవాలి కదా. నువ్వేంటి వాడి మొహం చూస్తున్నావు? చదువుకోవడానికి ప్లేస్ రెడీ చేయపో. వేరే ట్రైన్లో ఎక్కేసానని ఫోన్ చేసింది, అందుకే తీసుకొచ్చా.